రాకాలోకంకి స్వాగతం. అయోధ్యలో మందిర నిర్మాణం జరిగి బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరిగిన తరువాత వారణాసిలో జ్ఞానవాపిలో ఆర్కియలాజికల్ సర్వే జరిగి దూద్ కా దూద్ పానీ కా పానీ అంటే అన్ని బట్టబయలైన తరువాత జ్ఞానవాపిలోని భూగృహము వ్యాస్కి తేఖానాలో ఉన్నటువంటి దేవతామూర్తుల పూజ 30 సంవత్సరాల తరువాత ప్రారంభమైంది. దాని తరువాత నుంచి దేశవ్యాప్తంగా ఈ రకంగా కోర్టు కేసుల్లో ఇరుక్కుని కబ్జాకు గురయ్యి ల్యాండ్ జిహాద్ మాఫియా చేతుల్లో ఇరుక్కున్నటువంటి భూములకు సంబంధించిన తీర్పులు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లోని బాగ్పత్ అనేటటువంటి చోట ఒక చరిత్రాత్మకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి తీర్పుని బాగ్పత్కి సంబంధించిన లోకల్ కోర్టు ఇచ్చింది. బాగ్పత్ ప్రత్యేకత ఏంటంటే ఈ బాగ్పత్ నియోజకవర్గం నుంచి ఓటమి లేకుండా తాజాగా భారతరత్నగా విభూషితులైనటువంటి చౌదరి చరణ్ సింగ్ గెలుస్తూ వచ్చేవారు. ఆయన నియోజకవర్గము బాగ్పత్. ఆయన బాగ్పత్ నుంచి ఒక్కసారి కూడా ఆయన ఓడిపోలేదు. ఎంపీగా పోటీ చేసిన నాళ్ళు ఆయన విజయం సాధిస్తూనే వచ్చారు. ప్రధానమంత్రి అయినప్పుడు కూడా ఆయన బాగ్పత్ ఎంపీ. సో మొత్తానికి బాగ్పత్లో బర్నావా అనే గ్రామం ఉంది. ఈ బర్నావా అనే గ్రామంలో ఒక చిన్న మట్టి కొండ లాంటి ఒక ప్లేస్ ఉంది, ఒక స్థానం ఉంది. ఆ స్థలాన్ని స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు, చుట్టుపక్కల గ్రామాలకు చెందినటువంటి ప్రజలు లఖ్ మండప్ అని అంటారు. లఖ్ మండప్ అంటే ఇది పాండవులు ఉపయోగించినటువంటి లక్క ఇల్లు అని చెప్పి స్థానికంగా ప్రజలు భావిస్తారు. చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను దీన్ని లాక్షాగృహము లేదా లక్క ఇల్లుగా భావిస్తారు. మనందరికీ తెలుసు, పాండవులను సజీవ దహనం చేసేందుకు దుర్యోధనుడు ఒక లక్క ఇల్లు కట్టించి అందులో వాళ్ళ నుంచి రాత్రి వాళ్ళు నిద్రపోతున్న సమయంలో దానికి నిప్పంటిస్తాడు. అయితే ఈ విషయం ముందే తెలుసుకున్నటువంటి పాండవులు ఒక సొరంగ మార్గం ద్వారా తప్పించుకుని ఏకచక్రపురంకి వెళ్తారు, బకాసురుణ్ణి వధిస్తారు. లక్క ఇల్లు దహనమైనప్పుడు తప్పించుకుంటారు. మొత్తం మీద ఇది మహాభారతంలో వచ్చే కథ. స్థానిక ప్రజలు దీన్ని లక్క ఇల్లుగా లక్ష మంటప్ అని అంటారు. అదేవిధంగా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా అక్కడ రకరకాల అధ్యయనాలు చాలా కాలం చేసిన తరువాత ఇక్కడ ఒక ప్రాచీన భవనం తాలూకు అవశేషాలు ఉన్నాయి, ఒక సొరంగం కూడా ఉంది అని చెప్పి తన నివేదికల్లో తెలియజేసింది. అక్కడ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ బోర్డు కూడా ఉంటుంది. ఆ బోర్డు మీద లాక్షాగృహ లేదా లాఖ్ మంటప్ అని రాసి ఉంటుంది. కాబట్టి ఇది లక్క ఇల్లు అన్నటువంటిది లేదా దాని మీద కట్టినటువంటి కట్టడం అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. కానీ అక్కడ ఈ లక్క ఇల్లు ఉన్నటువంటి చోట ఒక గురుకుల ఆశ్రమం ఉండేది. అక్కడ వేదాధ్యయనము లేకపోతే శాస్త్రాధ్యయనము జరుగుతుండేది. దానిని మహారాజ్ కృష్ణదత్జీ అనే ఆయన నిర్వహించేవారు. హఠాత్తుగా ఒక రోజున ముకీం ఖాన్ అనే వ్యక్తి వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ మాది సూఫీ బద్రుద్దీన్ అనేటువంటి వ్యక్తి యొక్క సమాధి ఉంది, కాబట్టి ఇదొక మజార్, ఇదొక దర్గా, ఇక్కడ మా పూజలు పునస్కారాలు మా మతం ప్రకారం జరుగుతాయి, కాబట్టి నువ్వు ఇక్కడ ఇది లక్క ఇల్లు అని చెప్పి దీన్ని కబ్జా చేసుకునే ప్రయత్నం చేస్తున్నావు, నువ్వు నీ గురుకులము ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి అతను ఆక్రమించుకోవడమే కాక కోర్టులో కేసు కూడా వేశారు. ఆ కేసు రకరకాలుగా తిరుగుతూ ఇది 1970 మార్చ్ 31 నాడు వేసినటువంటి కేసు. 53 సంవత్సరాలుగా ఈ కేసు నడుస్తూ ఉంది. ఈ కేసులో రకరకాల మధ్యలో వాయిదాలు పడుతూ ఉన్నాయి. న్యాయస్థానాలు దీన్ని నెమ్మదిగా ముందుకు జరుపుతూ వచ్చాయి. ముందు మీరట్ కోర్టుకు వెళ్ళింది. మీరట్ కోర్టులోంచి ఇది బాగ్పత్ లోకల్ న్యాయస్థానం ఏదైతే ఉందో సివిల్ జడ్జ్ జూనియర్ డివిజన్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్ట్ ఆఫ్ బాగ్పత్ దీనికి వచ్చింది. దీనికి వచ్చిన తరువాత ఇప్పుడు తాజాగా దీని న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో న్యాయమూర్తి శివం ద్వివేది ఆయన తీర్పునిచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి ఎవిడెన్స్ని బట్టి, ఇక్కడ ఉన్నటువంటి సాక్ష్యాధారాల్ని పరిశీలించి చూసినట్టయితే ఆర్కియలాజికల్ సర్వే వాళ్ళు దీన్ని లాఖ్ మండప్ లేదా లాక్షాగృహ అని చెప్పి తమ యొక్క రికార్డులలో పేర్కొన్న విషయాన్ని, ఆ తరువాత ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గురుకులానికి సంబంధించిన ఆశ్రమానికి సంబంధించిన ఆనవాళ్లను చూసి ఇది హిందువులకి చెందింది అని చెప్పి తీర్పునిచ్చింది. చాలా విప్లవాత్మకమైనటువంటి తీర్పు. ఇక్కడ
అసలు బద్రుద్దీన్ అనేటటువంటి సూఫీ సంత్ లేడు, ఆయనకి సంబంధించినటువంటి మజార్ లేదు. ఇక్కడ ముకీం ఖాన్ అనే అతను ఇక్కడ ఉన్నటువంటి మొత్తము దాదాపు ఒక 100 బీఘాలు అంటే మన ఎకరాల లెక్కలో చెప్పాలంటే దాదాపు 20 ఎకరాల భూమిని కొట్టేయడం కోసం ఈ కుట్ర పన్నాడు అని చెప్పి న్యాయస్థానం తీర్పునిచ్చింది. దీనివల్ల ఇప్పుడు మళ్ళీ అక్కడ గురుకులం ప్రారంభమవుతుంది. ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాలలో హైందవ ధార్మిక కార్యక్రమాలు జరుగుతాయి. 33 సంవత్సరాలుగా పూర్తిగా యథాతథ స్థితి, స్టేటస్ కో ఉంది. అక్కడ ఏ రకమైనటువంటి కార్యకలాపాలని చేయడానికి వీల్లేనటువంటి పరిస్థితి ఉంది. అది ఇప్పుడు పటాపంచలైంది. అయితే ఒక సందేహం రావచ్చును, దీనికి పివి నరసింహారావు గారి హయాంలో తీసుకొచ్చినటువంటి తీర్థస్థలాల చట్టము, పుణ్యక్షేత్రాల చట్టము 1950 నాటికి ఎక్కడ ఏ పరిస్థితి ఉంటే ఆ పరిస్థితే ఉండాలి అన్న చట్టము వర్తించదా అన్నటువంటి ప్రశ్న రావచ్చును. 2 అంశాలు ఉన్నాయి. మొట్టమొదటిది, ఈ కేసు వచ్చిందే 1970లో, 1970 మార్చి 31 నాడు ఈ కేసు వచ్చింది. అంతకుముందు ఇది లక్క ఇల్లుగా, లాక్షాగృహ లేదా లక్ మంటప్గానే ఇది ప్రభుత్వ రికార్డులలో ఉంది, దాని రెవెన్యూ రికార్డుల్లో ఉంది. కాబట్టి తీర్థస్థలాల చట్టము గనక వర్తిస్తే దాని ప్రకారము ఇది లక్ మంటప్. కాబట్టి ఇక్కడ ఒక కొత్తగా వచ్చేసేసి ఇక్కడ ఒక దర్గాను, ఒక మజార్నో, లేకపోతే ఇక్కడ ఒక మసీదునో సృష్టించాలన్నటువంటి ప్రయత్నం ఏదైతుందో అది చెల్లదు. రెండవది, ఇక్కడ మందిరం లేదు. మందిరం ఉన్నట్టయితే తీర్థస్థలమో పుణ్యక్షేత్రమో అయితే మాత్రమే ఈ పుణ్యస్థలాల చట్టం వర్తిస్తుంది. రెండవది, ఇది కేవలము ఒక చారిత్రకమైనటువంటి ప్లేస్, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్, పురాతత్వ శాఖకు చెందినటువంటి భవనం కాబట్టి, ఇది కట్టడం కాబట్టి ఈ పురాతత్వ శాఖకు చెందినటువంటి కట్టడము పురాతత్వ శాఖ పేర్కొన్నట్టుగా లక్ మంటప్గానే ఉండాలి తప్ప దీనిని మార్చేందుకు వీలు లేదు. దీనికి 1950 పుణ్యక్షేత్రాల చట్టము, మందిరాల చట్టం ఏదైతే పివి నరసింహారావు గారి హయాంలో వచ్చిందో అది వర్తించదు. 2 కౌంట్లలో కూడాను ఇది విఫలమవుతుంది. కాబట్టి దీని మీద న్యాయస్థానము, కోర్టు తీర్పు వెలువరించింది. విప్లవాత్మకమైన తీర్పు. బాగుపత్ దగ్గర ఉన్నటువంటి బర్నావా, దాని చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ముకీం ఖాన్ తమాషా ఏంటంటే, ఈ కేసు పెట్టినటువంటి ముకీం ఖాన్, అదేవిధంగా ఈ కేసులో డిఫెండెంట్గా ఉన్నటువంటి కృష్ణదత్త మహారాజ్, వీళ్ళిద్దరు కూడా చనిపోయారు. వాళ్ళ వారసులు ఈ కేసు ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడు గతంలో ఉన్నట్టు అక్కడ ఆశ్రమము వెలిసేటటువంటి అవకాశం ఉంది. హిందువులు దాన్ని దర్శించుకుని ఆ లక్క ఇంటిని చూసి మహాభారతంతో తమను తాము కనెక్ట్ అయ్యేటటువంటి అవకాశం లభించింది. ఒక 30 సంవత్సరాలుగా లేని ఒక కల్లబొల్లి కథను సృష్టించేటటువంటి ప్రయత్నం ఏదైతుందో దాన్ని న్యాయస్థానము పూర్తిగా కొట్టివేసింది. అయితే ముకీం ఖాన్ వారసులు పైకోర్టుకు వెళ్తామని చెప్తున్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ మొత్తం మీద దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి ధార్మిక, సామాజిక, సాంస్కృతిక పునర్జాగరణలో భాగంగా బాగ్పత్లోని ఈ బర్నావాలో ఉన్నటువంటి లక్ మంటప్ విషయంలో కూడాను ప్రజలలో చైతన్యం వచ్చింది. న్యాయస్థానం తీర్పు వచ్చింది. 33 సంవత్సరాల యథాతథ స్థితిని, ప్రతిష్టంభనని తొలగించి ఇప్పుడు అక్కడ మళ్ళీ పూజలు, పునస్కారాలు, ఆరాధనలు, అర్చనలు, రకరకాల సామాజిక, ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు మళ్ళీ ప్రారంభమవుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.